కాబట్టి నిన్ను కాపాడింది నీ కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే. నువ్వు ఏ బిడ్డనైతే వద్దనుకున్నావో ఆ బిడ్డే ఈరోజు నీ ప్రాణాలు కాపాడింది. సమయానికి రామలక్ష్మి రాబట్టి సరిపోయింది. అమ్మా, తనకు థ్యాంక్స్ చెప్పు. అయ్యో, నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మావయ్య. ఒకటి గుర్తుపెట్టుకో, నీ కడుపులో బిడ్డని తీసేయాలన్న ఆలోచన నీ మనసులో రానివ్వకు. ఊహించిన మరుక్షణమే స్టూడెంట్స్ మళ్ళీ వస్తారు. ఈసారి ఎవ్వరు చెప్పినా ఆపరు. అస్మిత, నిదానంగా ఆలోచించు. నీ ఆయుష్ పెరగాలంటే నీ కడుపులో బిడ్డ పెరుగుతూనే ఉండాలి. నువ్వు నన్ను భర్తగా గుర్తించకపోయినా అనుకోకపోయినా బిడ్డని మాత్రం కాపాడుకుంటే చాలు. రే బావా, బావా, నీ లవ్ మొగుడొచ్చాడు. హలో సీను, ఒక్కడివే వచ్చావా లేక ఆద్యను కూడా తీసుకొచ్చావా? బావా, జస్ట్ మిస్. అరే అలా తన్నేసావేంటి బ్రో? నేను దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టాను. ఫ్రెష్, నా తినెందుకు డ్రాప్ చేసావురా? అడిగేదేదో మామూలుగా అడగచ్చుగా, కొట్టి అడగాల? కొట్టాలా, చంపాలా? ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఆతిథ్యం నీకు మధ్యలో ఏం జరుగుతుందిరా? ఓ రకంగా లవ్ అనుకోవచ్చు. ఆతి నిన్ను కలవడానికి ఎందుకు వస్తుందో చెప్పు. అడుగుతుంటే నవ్వుతావేంట్రా? నాది నేం చేసావు చెప్పు, చెప్పరా, చెప్పు. కూర్చుని మాట్లాడుకునే విషయాన్ని కొట్టుకుంటూ మాట్లాడుకునేలా చేస్తున్నావు. కొన్ని వివరంగా చెప్పించుకోకూడదు, అర్థం చేసుకోవాలి. నా ఆద్య గురించి నాకు బాగా తెలుసు. ఆద్య అలాంటిది కాదు అని నువ్వనుకుంటే సరిపోతుందా? మెరిసేదంతా బంగారం కాదు బ్రో. ఆద్య అంటే నీకెంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. కాకపోతే నువ్వు తాళి కట్టావు, నేను తాళి కట్టలేదు. ఆద్య నీకెంతో నాకు అంతే. ఏం కూసావురా? వామ్మో, అమ్మా, నాన్న. రామా, రామా, ఎలా ఉన్నారు? నమస్తే మావయ్య. నమస్తే అత్తయ్య. బాగున్నారా? కాఫీ తీసుకోండి. బాగున్నావు చెల్లెమ్మా? బాగున్నాను అన్నయ్య గారు. మనసులో ఏమి పెట్టుకోవద్దమ్మా. అనుకోకుండా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నువ్వు అపార్థం చేసుకున్నా సరే, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మన మధ్య ఎలాంటి కోపతాపాలు ఉండవు. పైగా మనం వియంకులం కదా,
లేదులేండి. అలాంటిదేమైనా ఉంటే వదినే అనే పలికిరింపు కూడా ఉండేది కాదుగా. నిజంగా మీరు బంగారం లాంటి కూతుర్ని కన్నారు బావగారు. రామలక్ష్మి మా ఇంటి కోడలు కావడం మా అదృష్టం. మా నాన్న నిన్నటి నుంచి రామాని పొగుడుతూనే ఉన్నారు మావయ్య. అస్మిత ఆవేశంతో తన కడుపులో బిడ్డని దూరం చేసుకోవాలనుకుంది. కానీ రామలక్ష్మి తన తెలివితేటలతో ఒక ప్రాణాన్ని కాపాడింది. చిన్న ప్రాణాన్నే కాదు, పెద్ద ప్రాణమైన అస్మితని కూడా కాపాడిందిలేండి. లేదంటే స్టూడెంట్స్ చేతిలో బలైపోయేది. దేవుడు వరమిస్తే తప్ప కడుపులో గాయపడదమ్మా. కంటికి రెప్పలా చూసుకో, నీకంతా మంచే జరుగుతుంది. ఆ భగవంతుడు మీ కూతుర్ని కూడా కరుణిస్తే బాగుంటుంది వదినా. మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో వచ్చే ఏడాది నేను బిడ్డను ఎత్తుకుంటానులే అత్తయ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానమ్మా.